బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అమ్మ స్వర్ణమాల పత్రికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలకి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సూరారెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు తదితరుల టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఎంతో అద్భుతంగా నిన్న ఓపెనింగ్ చేసుకోవడం జరిగిందండి. అందులోని అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మెసేజ్లు అవి చూస్తుంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఇక్కడ సృష్టించబడింది అనిపించింది అనమాట. అంటే ఏంటి, అక్కడ యద్భావం తద్భవతి అంటే ఇక్కడ మన చేష్టలు కాదు, మన భావాలు కరెక్ట్గా ఉంటే, సత్వగుణంలో ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో అద్భుతంగా తయారవుతుంది అని నిన్న ఆ ప్రారంభం జరిగినటువంటి కార్యక్రమం చూస్తుంటే నాకు అనిపించింది అనమాట. అంటే ఒక పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ పరిసర ప్రదేశాలన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. మరి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ శక్తిని తీసుకొని ఆ పిరమిడ్ నిర్మాణంలో మన యొక్క భాగస్వామ్యం ఏదైతే ఉందో అది నిర్వర్తించుకుంటూ మౌనంగా ఉంటూ మరి ఈ యొక్క 7 రోజుల యొక్క ఈ యజ్ఞాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాము అంటే అది ఈ భూమికి మనం ఇచ్చినటువంటి దివ్యమైన కానుకండి. మరి అందులో భాగంగా వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. దానికన్నా ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో భాగంగా వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని సారు స్థాపించినప్పుడు రెడ్డి నాయుడు గారిని ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలోని ఎన్నో కార్యక్రమాలు వైజాగ్లో జరుగుతూ ఉన్న క్రమంలోని 2011లో 10లోని సారు మహిళలతోటి ఒక ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ధ్యాన మహాచక్రం ఇచ్చారు. అది అయిపోయినప్పుడు ఆ ట్రస్ట్ యొక్క నిర్వహణ బాధ్యతలు రెడ్డి నాయుడు గారు, సతీష్ గారు తీసుకోవటము, అది 11 రోజుల ధ్యాన యజ్ఞం అనేది ఎంతో అద్భుతంగా నిర్వహించబడినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా ఒక శక్తివంతంగా తయారైంది. అదేవిధంగా మరి వశిష్ఠ గౌతమి ప్రాంగణం అంతా కూడా అత్యంత శక్తివంతంగా అయినప్పుడు ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో ఒక అద్భుతమైన పిరమిడ్ అది కూడా వస్తుంది. ఎప్పుడైనా సరే మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటేనే అది అలాగా ప్రయాణిస్తూనే ఉంటుంది, దానికి స్టాప్ అంటూ ఉండదు. ఒక్కొక్క అడుగు మనం వేసుకుంటూ వెళ్తున్నప్పుడు రావాల్సిన సమయంలో అన్నీ వస్తాయి అన్నట్టుగా మరి వైజాగ్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో యోగా విలేజ్ దగ్గర ప్రతి నెల 3వ ఆదివారం నాడు 1 డే వర్క్షాపులు నిర్వహించబడుతున్నాయండి. మరి అలాగే బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అలాగే వైజాగ్లోని రామలక్ష్మి పిరమిడ్, కనకమహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూడా ఆత్మజ్ఞాన సందేశాలు, ధ్యానాలు నిర్వహించబడుతుంటాయి. చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ఇంద్రాలక్ష్మి గారి ఆధ్వర్యంలోని ప్రతి నెల మొదటి వారము అక్కడ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి అనేది నిర్వహించబడుతూ ఉంటుంది. అదేవిధంగా గాజువాక్లో చూసుకుంటే వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం జయలక్ష్మి మేడం ఆధ్వర్యంలోని, అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం శివగణేష్ గారి ఆధ్వర్యంలోని, అలాగే అనకాపల్లిలో కూడా ఎన్నో ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. అలాగే శ్రీ గిజా పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకురాలు లీలా మేడం ఆధ్వర్యంలోని, అలాగే చంద్రశేఖర పిరమిడ్ ధ్యాన కేంద్రం సుజాత మేడం గారి ఆధ్వర్యంలోని, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారంటే పత్రిజీ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఏమిటంటే ఈ భూమి మీదకి మనము మన ఆత్మ ప్రణాళికలో భాగంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి వచ్చాం. ఎవరిని ఏదైతే డిజైన్ చేసుకొని వచ్చామో ఆ డిజైన్లో మన ప్రణాళికలో భాగంగా మన యొక్క ధర్మాలని నిర్వర్తించడానికే మనం వచ్చాము. మరి వైజాగ్ పిఎస్ఎస్ఎం ఆ ధర్మాలన్నిటినీ కూడా పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా తొమ్మండగరు మహిళలతోటి ఎక్కడికక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఆత్మజ్ఞాన సందేశాలు కూడా ఇవ్వబడుతూ ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నామంటే చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది అని చెప్పేసని రెడ్డి నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి వైజాగ్కి రావాల్సినటువంటి పిరమిడ్ కోసమే మేము ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నామండి. ధర్మో రక్షితి రక్షిత అన్నట్టుగా ఆ ధర్మాలన్నీ పత్రిజీ చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలు
మాకు అందిస్తూ ఉంటారు. అలాగే మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వైజాగ్ మాస్టర్స్ అంతా కూడా అందిస్తూ ఉన్నారు. ఇందిరాలక్ష్మి గారి యొక్క మార్గదర్శకత్వంలో ₹1,00,00,000 యజ్ఞం ఆవిడ పెట్టుకోవడము, దానికి అందరము కూడా సహాయ సహకారాలు అందించడము జరిగింది అని అంటే ఏది ఊరికనే జరగదండి. మనం ఏది చేస్తామో అది సమయం ఆసన్నమైనప్పుడు మనకు పొందగలుగుతామని తెలియచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ.